ఈ దినం ప్రభు దినం, పవిత్ర దినం. మనమందరము ఏకముగా కూడుకొని ఆ దేవుణ్ణి ఆరాధించు దినం. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 11వ వచనం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినం దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఈ విధముగా పలుకుతున్నారు. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఇక్కడ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనము ధ్యానం చేస్తే నిజముగా దావీదు గారితో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఒక ప్రవక్త ద్వారా దేవుడు దావీదు గారికి ఏదైతే తెలియపరచాలో, ఏదైతే తెలియచేయాలో అవన్నీ కూడా ఇక్కడ సామెవేలు గ్రంథం అంటే 2వ సామెవేలు గ్రంథం 7వ అధ్యాయంలో గొప్పగా కొన్ని మాటలు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు పలికించి ఉన్నాడు. కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయం 11వ వచనం నుంచి, నీ శత్రుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతి హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామము ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేనతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండనతోనూ మనుషులకు తెగులు దెబ్బలతోనూ అతనికి శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటినీ చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట ఇచ్చినవాడు, మాట తప్పనివాడు. ఆనాడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు మహారాజుకి ఒక వర్తమానమును పంపి, నీ తనదంతరము నీ కుమారుని నేను ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తాడని ఇక్కడ దేవుడు గొప్పగా తండ్రైన దేవుడు దావీదుకు తెలియపరిచారు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ఈనాడు మనము ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ వాక్య ప్రకారముగా మనము ప్రార్థించినప్పుడు నిజముగానే దేవుడు చెప్పిన ప్రకారముగా మనము జీవిస్తే, మనము నడుచుకుంటే, ఆయన చిత్తములో ఉన్నది ప్రకారముగా మనము చేస్తే నిజముగా ఈ వాగ్దానము నీ పట్ల, నా పట్ల, మన కుటుంబం పట్ల ఆ దేవాది దేవుడు నెరవేర్చునుగాక. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును అని పలికాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనము కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లకుండా ఏదైతే దేవుడు నా కుమారుడా అని పిలిచాడో, ఏదైతే ఆయన ఉపదేశమును వినమన్నాడో, ఆయన నియమించిన ఆ నియమాన్ని తప్పిపోకుండా దాన్ని మనము గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు చెప్పిన ప్రకారముగా ఆ యొక్క రాజ్యం మీద మనల్ని పరిపాలన చేసే విధంగా అధిపతిగా, రాజుగా, మంత్రిగా దేవుడు నియమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, మొరపెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. మాట తప్పని వాడని పలుకుతున్నారు తండ్రి. అవును ప్రభా, ఏదైతే వాగ్దానం ద్వారా
మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా నడిపిస్తున్నారు ప్రభా. అటు రీతిగా ప్రభా తండ్రి మా యొక్క కుమారులను కూడా ప్రభా నిలిపిదనని వాగ్దానం ఇచ్చారు తండ్రి. ప్రభా వారి కుమారులు కూడా మాట వింటే ప్రభా స్థిరముగా నిలబెడతారని వాగ్దానం సెలవిస్తుంది ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పిదములు మన్నించి ప్రభా మీరే మహిమ పొందుకోమని మా నాథుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.